హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ రోజు ఈ వీడియోలో మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ అప్డేట్స్ మరియు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. డైలీ 1 to 2 hours వర్క్ చేసి 5 to 7 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. నేను ఈ వీడియోకి 100 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ అప్డేట్స్ అనేవి ఎవరికైతే అవసరం ఉంటుందో వారితో షేర్ చేయండి. మరియు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు డైలీ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అవ్వండి. దాంట్లో మనం స్టేట్స్ మరియు సెంట్రల్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని అందించడం జరుగుతుంది. ముందుగా ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ అప్డేట్స్ చూద్దాం. ఫస్ట్ న్యూస్ చూస్తే జీపీఓల నియామకం ఇంకెప్పుడు. 3 నెలలుగా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంపికైన ప్రక్రియ పూర్తయ్యే వరకు నో పోస్టింగ్. రెవెన్యూ శాఖ తీరును ఎండగడుతున్న అభ్యర్థులు. ప్రతి రెవెన్యూ గ్రామానికో గ్రామ పరిపాలనాధికారిని నియమించి ప్రజల భూ సమస్యల పరిష్కారం చూపుతామంటూ ప్రకటించిన ప్రభుత్వం 3 నెలలు గడిచిన నియామక ప్రక్రియ పూర్తి చేయలేదని విమర్శలు వస్తున్నాయి. 10,954 మంది జీపీఓ పోస్టుల మంజూరు చేస్తూ మార్చి 22న ఆర్థిక శాఖ ఉత్తర్వులు, ఏప్రిల్ 1న రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ అయ్యాయి. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పనిచేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత పరీక్ష నిర్వహించగా కేవలం 3,554 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీంతో 7,400 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. 3,554 మంది జీపీఓలుగా ఎంపికై కూడా నెల రోజులు కావస్తున్నది. అయినా ఇప్పటికీ వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. తమ ఎంపిక పూర్తయినప్పుడు పోస్టింగ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని జీపీఓలు ప్రశ్నిస్తున్నారు. సో నేడు జూనియర్ అధ్యాపకుల కౌన్సిలింగ్. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ప్రిన్సిపల్గా పదోన్నతుల ప్రక్రియకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించినట్లు విద్యాశాఖ సంచాలకుడు ఒక ప్రకటన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది అర్హులైన జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్గా పదోన్నతులు కల్పించి పోస్టింగులు ఇవ్వనున్నారు. విద్యాశాఖ సంచాలకుడి కార్యాలయంలో ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. గురుకులాల్లో టైం టేబుల్ మార్చండి. ఏడాదిగా టీచర్ల వినతి. కాంగ్రెస్ సర్కారు దాటవేత. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సిబ్బంది తీవ్ర స్థాయిలో మండిపాటు. గురుకుల సొసైటీలన్నింటికీ ఖరారు చేసిన కామన్ టైం టేబుల్ మార్చాలని గురుకుల సొసైటీలకు చెందిన బోధనేతర సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన కామన్ టైం టేబుల్ శాస్త్రీయంగా లేదని, విద్యార్థులపై ఒత్తిడి పెంచేదిగా ఉన్నదని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కామన్ టైం టేబుల్ జారీ చేసింది. అన్ని గురుకుల సొసైటీల్లోని పనివేళలను ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు మార్చింది. దీనిపై అప్పట్లోనే బోధనేతర ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు. వచ్చే 5 ఏళ్లలో బీహార్ ప్రభుత్వం 1 కోటి ఉద్యోగాలు అందిస్తుందని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ క్రమంలో యువతకు నైపుణ్యాలు అందించేందుకు జననాయక కర్పూరి ఠాగూర్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన కీలకంగా మారింది. నెక్స్ట్, సోషల్ టీచర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం. మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్లో 6, 7, 8 తరగతులకు సోషల్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందని ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ తెలియజేశారు. నెక్స్ట్, వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు చూద్దాం. ఫస్ట్, ఐసీఎస్ఐలో ఎగ్జిక్యూటివ్లు. ఢిల్లీలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రతిపాదికన 30 సిఆర్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ 21/7/2025. నెక్స్ట్, IIIT డిఎంలో నాన్ ఫ్యాకల్టీ. కాంచీపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెగ్యులర్ ప్రతిపాదికన 27 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, డిగ్రీ, ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉన్నవారు దీనికి అర్హులు. నెక్స్ట్, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 14/8/2025. నెక్స్ట్, ఎన్ఎండిసిలో మేనేజర్లు. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 17 మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీనిలో వేతనం వచ్చి నెలకి జూనియర్ మేనేజర్కు 50,000 నుంచి 1,60,000. నెక్స్ట్, ఏజీఎం పోస్టుకు ₹1,00,000 నుంచి 2,60,000 వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ 28/7/25. నెక్స్ట్, అప్రెంటిస్ పోస్టులు. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో 361 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు చివరి తేదీ 11/8/2025. అర్హత వచ్చి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీకామ్, బీటెక్, బీఈ, ఎల్ఎల్బి, డిప్లొమా, ఐటీఐ, బిఎస్డబ్ల్యూ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా. వాకింగ్ ఇంటర్వ్యూ. ఐసీఎంఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు. ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదికన 3 కన్సల్టెంట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి వాకింగ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఇంటర్వ్యూ తేదీ 28/7/2025. నెక్స్ట్, సిఐటిడిలో ఎంఈ, ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ 2025 విద్యా సంవత్సరానికి ఎంఈ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సో దరఖాస్తు చివరి తేదీ 28/8/2025. నెక్స్ట్, ఓమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అవకాశాలు. చండీగఢ్లోని ఓమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో 30 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 27/2025. నెక్స్ట్, ఫ్యాకల్టీ పోస్టులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కానుంది. మొత్తం ఖాళీలు 83. చివరి తేదీ జూలై 25. నెక్స్ట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తు ఆన్లైన్ చేసుకోవాలి. చివరి తేదీ జూలై 26. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో. మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 35. చివరి తేదీ ఆగస్టు 1.
ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై 31. పోస్టుల సంఖ్య 33. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మొదలైన విద్యార్హతలు ఉండాలి. నెక్స్ట్ 10వ తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో కొలువుదీరే అవకాశం వచ్చింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ హవాల్దార్ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. పరీక్షతో నియామకాలు ఉంటాయి. తొలి నెల నుంచే సుమారు 35,000 వేతనం అందుకోవచ్చు. తాజాగా ప్రకటించిన 10,075 ఖాళీలు హవాల్దార్ విభాగంలోనివే. ఎంటీఎస్ పోస్టుల వివరాలు తర్వాత ప్రకటిస్తారు. ఈ విభాగంలో సుమారు 4,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత వచ్చి 10వ తరగతి, వయసు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుల గడువు 24/7/25. పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఇలిస్ట్రేటర్, కలరింగ్, ఫేజ్ ఇలిస్ట్రేటర్ అండ్ లైన్ ఆర్టిస్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇన్ కెమిస్ట్రీ, ప్రూఫ్ రీడింగ్ అండ్ క్లయింట్ ఇంటరాక్షన్, ఎన్ఎంఈ కెమిస్ట్రీ పోస్టులు. సో ఇవన్నీ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియోని పాస్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రకాష్ ముగ్దే. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎన్ని ప్రధాన ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట రహస్య ఆపరేషన్ నిర్వహించాయి? ఆన్సర్ 9. 26 మంది భారతీయ పౌరులు భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన 2 వారాల తర్వాత ఈ ఆపరేషన్ నిర్వహించాయి. 2025 మే 6న భారతదేశం ఏ దేశం చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి? ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్స్. నెక్స్ట్ యెమెన్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సలేం సలేహ్ బిన్ బ్రైక్. దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న ఈయనను యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ కొత్త ప్రధాన మంత్రిగా నియమించింది. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన కోసం ఏర్పాటైన కమిటీలు. సో ఇక్కడ మనం చెప్పేటటువంటి కమిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్ లో కూడా ఏదో ఒక కమిటీ గురించి అడగడం జరుగుతుంది. సో గ్యారంటీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి కమిటీ పేరు, రైట్ సైడ్ లో ఆ కమిటీ సిఫార్సు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫారసులు. సో ఫస్ట్ కమిటీ పేరు చూస్తే బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటును సూచించింది. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ విధానాన్ని సూచించింది. నెక్స్ట్ దంత్వాలా కమిటీ గ్రామీణ అభివృద్ధికి బ్లాక్ స్థాయి మూల స్తంభంగా ఉండాలని సూచించింది. నెక్స్ట్ సిహెచ్ హనుమంతరావు కమిటీ జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక కమిటీ బోర్డులు ఉండాలని సూచించింది. జీవీకే రావు కమిటీ బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలని సూచించింది. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగపరమైన గుర్తింపు ఉండాలని సూచించింది. నెక్స్ట్ పీకే తుంగన్ కమిటీ స్థానిక సంస్థలకు కాలానుగుణంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. నెక్స్ట్ విఎన్ గార్గిల్ కమిటీ ప్రభుత్వ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కృత్రిమ చక్కెర కొత్త పద్ధతిని కనుగొన్న చైనా పరిశోధకులు. చెరుకు పండించి దాని నుంచి చక్కెరను ఉత్పత్తి చేయాలంటే పెద్ద ఎత్తున భూమి, నీటి వనరులు అవసరం. దీనికి ప్రత్యామ్నాయంగా కార్బన్ డైఆక్సైడ్ ను చక్కెరగా మార్చే సరికొత్త పద్ధతిని చైనా సైంటిస్టులు కనుగొన్నారు. జనరల్ సైన్స్ కథనం ప్రకారం తొలుత కార్బన్ డైఆక్సైడ్ ను హైడ్రోజీకరణం చేసి మిథనాల్ తయారు చేస్తారు. అటు తర్వాత బయో ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థలో ఎంజైమ్స్ ఉపయోగించి మిథనాల్ నుంచి కృత్రిమ చక్కెరను విజయవంతంగా తయారు చేసినట్లు టియాన్జిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ ప్రకటించింది. సుక్రోజ్ మాత్రమే కాదు ఫ్రక్టోజ్ పిండి పదార్థాలను కూడా కృత్రిమంగా ఉత్పత్తి చేయవచ్చునని వారి పరిశోధనలో పత్రంలో పేర్కొన్నారు. నెక్స్ట్ అత్యంత ఎత్తైన పక్షికి పునర్జీవం. యుఎస్ స్టార్టప్ ప్రయత్నం. భూమిపై ఇప్పటి వరకు సంచరించిన అత్యంత ఎత్తైన పక్షికి పునర్జీవం పోసేందుకు ఓ అమెరికా స్టార్టప్ ప్రయత్నిస్తుంది. 600 ఏళ్ల క్రితం న్యూజిలాండ్లో తిరగాడిన 12 మీటర్ల ఎత్తైన దక్షిణ ద్వీప దిగ్గజ మోహా పక్షిని ప్రపంచంలోని ఎత్తైన పక్షిగా పరిగణిస్తారు. ఇప్పుడు కొలోసల్ బయో సైన్సెస్ సంస్థ జెన్నిఫర్ ఇంజనీరింగ్ ద్వారా ఈ పక్షిని మళ్ళీ పుట్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. డిసెంబర్లో గగనయాన్ మానవుల అంతరిక్షంలో పంపే గగనయాన్ మిషన్ లో భాగంగా వచ్చే డిసెంబర్లో మానవ రహిత రాకెట్ ప్రయోగం జరపనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ తెలిపారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కులశేఖరపట్నంలో యువ శాస్త్రవేత్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. 2027లో అంతరిక్షంలోకి మనిషిని పంపే గగనయాన్ మిషన్ ను చేపడతామని నారాయణ తెలిపారు. 2040లో చంద్రుడిపై భారతీయులు అడుగుపెట్టాలనే మిషన్ ను రూపొందించే ప్రయత్నాలు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నెక్స్ట్ త్వరలో మార్కెట్లోకి డెంగ్యూ టీకా. భారత్లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీ ఆల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. సంబంధిత 3వ దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావచ్చని సమాచారం. భారత వైద్య పరిశోధన మండలి పనసియా బయోటిక్ 8,000 మందితో 20 నగరాల్లో ఈ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నాయి. ట్రయల్స్ కోసం 10,500 మంది తుది నమోదు అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సో మనకి ఇక్కడ డెంగ్యూ టీకా పేరేంటి? డెంగీ ఆల్. టీకా పేరు డెంగీ ఆల్. సంబంధిత సంస్థ ఏంటి? పనసియా బయోటెక్. నెక్స్ట్ శుభాంశు శుక్లా నేడు తిరుగు ప్రయాణం. దాదాపు 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అత్యంత కీలకమైన పరిశోధనలు నిర్వహించిన భారత యోగగామి శుభాంశు శుక్లా సహా మరో 3 యోగగాములు తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఐఎస్ఎస్ యాక్సియం 4 మిషన్ ఆన్ డాకింగ్ సోమవారం తెలిపింది. భారత కాలమానం ప్రకారం యాక్సియం 4 మిషన్ భూమి మీదకు చేరుకోవడంలో చివరి తంతు స్లాష్ డౌన్ 15న మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఐఎస్ఎస్ లో 11 మంది యోగగాములు ఉన్నారు. 7 భూమి మీదకు రావాల్సి ఉంది. శుభాంశు శుక్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సుమారుగా 550 కోట్లు ఖర్చు చేసింది. ఈ అనుభవంతో ఇస్రో 2027లో గగనయాన్ను చేపట్టబోతున్నది.
సో ఇవి మనకి ఇంతవరకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.